సో రైట్, ఇక్కడ బోనాలకు సంబంధించి ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా ఈరోజు ఇక్కడ స్థానికులందరూ కూడా ప్రాణప్రతిష్ఠ చేద్దామని చెప్పేసి వస్తూ ఉంటే కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి. బోనాలు తీసుకొని వచ్చే మహిళల్ని కూడా ఏమాత్రం పోనీయకుండా కూడా ఎక్కడికక్కడ నిర్బంధాలు, లాఠీలు, చాలా గందరగోళం అయితే ఇక్కడ నడుస్తూ ఉంది. సో చూసుకోవచ్చు విజువల్స్లో ఎట్లా లాకెళ్తున్నారనేది. బోనాలు తీసుకుపోయే మహిళని కూడా తీసుకుపోనీయకుండా పరిస్థితి అయితే ఇక్కడ నడుస్తూ ఉంది. సో మరి దాదాపు 2 గంటల నుండి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు మేము బోనాలు సమర్పించుకుంటాం, మా అమ్మవారిని మాకు కావాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసి కూడా వాళ్ళు వస్తుంటే కూడా మరి ఆ పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ అంటే ఆర్డర్స్ ఇస్తున్నారో ఏమో తెలియదు. కానీ బోనాలు తీసుకుపోయే మహిళల్ని కూడా ఎక్కడ కూడా వాళ్ళని పోనీయకుండా ఎక్కడికక్కడ ఆపేసే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కడ కూడా ఎవరు ఎక్కడ ఆగకుండా కూడా ఎక్కడికక్కడ తాడ్లను కానీ బ్యారికేడ్లను కానీ తెంపేసుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో దాదాపు చాలామంది చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది హిందూ సంఘ నాయకులు కావచ్చు, హిందువులు కావచ్చు, చాలామంది ఇక్కడికి వచ్చి అయితే బోనాలు తీసుకునే పరిస్థితి అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రజలు కూడా ఎవ్వరు కూడా ఎక్కడికి తగ్గనట్టు పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో చూసుకోవచ్చు భారీ ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నా పేరు బోనం శృతి యాదవ్, శివశక్తి శృతి యాదవ్ అంటారు. 4 రోజుల నుంచి గవర్నమెంట్ ప్రజలందరూ ఏం చేస్తారని మేము వెయిట్ చేసాము. 4 రోజుల వరకు కూడా ఎలాంటి మార్పు జరగలేదు. సో ఇవాళ బోనాలు తీసుకొద్దాం, అమ్మవారి శాంతి కోసము బోనాలు చేస్తుంటే బోనాలకు ఒక విలువ ఇజ్జత్ లేకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ విలువ ఇజ్జత్ లేకుండా ముసలోళ్ళని చూడకుండా ఆడవాళ్ళని చూడకుండా నెట్టి పారేస్తున్నారు. ప్రతిసారి బోనాల తర్వాత మళ్ళీ ఇది వాంటెడ్లీ చేస్తున్నారా, మరి రాష్ట్ర వ్యాప్తంగా వాంటెడ్లీ మరి లేకపోతే సెకండ్ పాకిస్తాన్ చేద్దాం అనుకుంటున్నారా, మరి మాకు అర్థం కావట్లేదు. ఇది చాలా బిగ్ మిస్టేక్ చేస్తున్నారు. బోనాలను ఆపి బోనాలను పోలీస్ లేడీస్ కానిస్టేబుల్స్ కూడా చాలా దారుణంగా రూడ్లీగా చీరలు ఊసిపోయేటట్టు నెట్టేస్తున్నారు. ఇది చాలా కరెక్ట్ కాదు, అర్థమైందా? ఇది పోయే కాలం. మొన్న సికింద్రాబాద్లో అమ్మవారు రంగమెక్కి కూడా అమ్మవారు మీకు చెప్పింది ఏమని, అమ్మవారు రంగమెక్కి ఏం చెప్పింది, మహమ్మారి రానున్నది, దేశవ్యాప్తంగా నాశనం అయిపోయేది. ఈ కొడుకులు చేస్తున్నారు నాశనం కావడానికి. మీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తప్పు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అమ్మవారి పనిష్మెంట్ పక్కా ఇస్తుంది. మీరు చీరలు ఊసిపోయేటట్టు నూకడము, అట్లీస్ట్ దేవునికి విలువ ఇజ్జత్ ఇవ్వండి. తెలుగు బిడ్డలం పుట్టినాము, తెలుగునికి పుట్టినాం, మనము తెలుగు గడ్డ పైన పుట్టినాము. అట్లాంటిది తెలుగు వాళ్ళకి ఇజ్జత్ ఇవ్వకుండా మీది ఏం డిపార్ట్మెంట్, ఏం డ్యూటీ? తీవ్రవాదులను అరెస్ట్ చేయండి, దొంగలను అరెస్ట్ చేయండి. మేము న్యాయం కోసం ఇక్కడికి వచ్చినాము. న్యాయం కోసం అమ్మవారికి లేపినందుకు 3 గంటల రాత్రి దొంగల్లాగా అమ్మవారు తీసుకుపోయినందుకు అమ్మవారి నుంచి అమ్మవారి ఆగ్రహం అయితే భూలోకం మొత్తం సర్వనాశనం అవుతుంది. ఆ నాశనం కాకుండా శాంతి కోసము మేము బోనాలు చెల్లిద్దామని వచ్చాము. అలాంటి బోనాలు నెత్తి మీద యాపాకు దీపం వెలుగుతుంటే పోలీసు వాళ్ళు నెట్టేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడుగుతాను, హిందూస్ అంటే హిందూ బోనాలు అంటే మీకు ఎందుకు అంత అంత చులకనా? ఎందుకు? మీకు డిపార్ట్మెంట్ అన్నప్పుడు మీరు ఒక తెలుగునికే ఉట్టిరు, మీ అమ్మ అయ్య ఒక తెలుగు హిందూ సాంప్రదాయంలో ఉట్టి, ఇదేం హిందూ సాంప్రదాయం మీది? మమ్మల్ని శివశక్తులను చూడకుండా కూడా తాళ్ళు, పెద్ద పెద్ద తాళ్ళు, మేమేం దొంగలమా? దొంగతనానికి వచ్చామా ఇక్కడికి? ఏముందన్న రాజ్యం వచ్చామా? అమ్మవారిని శాంతి చేయడానికి వచ్చాము మేము, అర్థమవుతుందా? మేము వార్నింగ్ ఇస్తున్నాము. ఇవాళ కానీ వీళ్ళే పోలీసు వాళ్ళు ఇదాన్ని ప్రవర్తిస్తే మేము భారీ ఎత్తున శివశక్తులు జోగిళ్ళు అందరూ వచ్చి చాలా కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటామండి. చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. మేము గుళ్ళను కాపాడుకోవడానికి కూడా ఇంత కష్టపడాలా అంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్క హిందూ దేవుడు హిందూ అమ్మవారు అంటే మనం పుట్టింది దేనికి? అదే మీరు ఇలాంటి ఒక చర్చిని ఒక దర్గాని మీరు టచ్ చేసి చూడండి. ప్రతి ఒక్కడు ఒక చర్చిని ఒక దర్గాని టచ్ చేసి చూడండి రా. తెలుగు సాంప్రదాయాలు ఉట్టి, తెలుగు హిందువులో ఉట్టి హిందూ ధర్మాన్ని భంగపరుచుకుంటా ప్రతి ఒక్క ఆలయాలను ఇలా చేస్తారు. లాస్ట్ ఇయర్ సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ చేసిరు ఇలానే. మేము శివశక్తులము. ఇవాళ మేము రావడానికి కూడా కారణం ఏంది? ప్రతి ఒక్క మీడియాలో ఇన్స్టాగ్రామ్లలో శివశక్తులు ఎందుకు రాలేదు అంటే ముత్యాలమ్మ టెంపుల్కి మేము 4 రోజులు తిండి లేకుండా రోడ్లపైన ధర్నా చేస్తే లాస్ట్కి టెంపుల్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఒక టైం మమ్మల్ని పిచ్చోళ్ళు చేసిరు, మేము పిచ్చోళ్ళమైనాం. అదే ఇక్కడ జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి మేము ఇవాళ రానికి వచ్చాం. మేము వచ్చే వరకు డీసీఎంలలో లేడీస్ని ఎక్కించారు. మేము బలవంతంగా పోలీసు వాళ్ళని జరిపేసి లేడీస్ని కూడా రిలీజ్ చేసాము. ఇప్పుడు బోనాలు ఇక్కడ వరకు మేము తీసుకొని వచ్చాము. బోనాలు గిన ఆపిన్లు అనుకో మేము భారీ ఎత్తున మా ప్రాణాలు పోయినా సరే మేము అమ్మవారి కోసం
కోసం పోరాడడానికి రెడీగా ఉన్నాం. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. సో శివశక్తులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో శివశక్తులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఈ బోనాలని అడ్డుకుంటే మాత్రం భారీ ఎత్తున నష్టం చెల్లించుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ బోనాల విషయంలో కూడా చాలా వరకు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో శివశక్తులు కావచ్చు, హిందూ సంఘ నాయకులు కావచ్చు, ఇలా చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి ఒక భారీ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మా గుడి మాకే కావాలి, ముమ్మాటికి మేము దీన్ని వదిలిపెట్టేదే లేదంటూ కూడా బోనాలతోటి అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు. సో మరి అటు దీనిపై ప్రభుత్వం మరి ఎందుకు ఇప్పటిదాకా స్పందిస్తలేదు? సో మరి అమ్మవారి గుడే కదా, హిందూ దేవుళ్ళ గుడి కదా, హిందూ దేవతల గుడిని కూడా ఎందుకు ఇంత నిర్బంధం చేస్తూ ఉన్నారంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో శివశక్తులు కూడా వచ్చేసి మమ్మల్ని ఆపేస్తూ ఉన్నారు, మహిళల్ని కూడా చూడకుండా పోలీసులతోటి నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా తెలుస్తూ ఉంది. సో మరి చూసుకోవచ్చు, ఇక్కడ భారీ ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఒక యుద్ధం తరహాలో కూడా అందరూ పోలీసుల బారిగేట్లను కూడా 2-3 చోట్లలో పోలీస్ బారిగేట్లు పెట్టినా కూడా వాటిని ఎక్కడ కూడా ఆగకుండా కూడా వాటిని నెట్టేసుకొని కూడా వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి చూసుకోవచ్చు విజువల్స్లో మీరే.